హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రివిజన్లో భాగంగా ఇది డే 16 వీడియో అన్నమాట. అలాగే డే 15 వీడియోలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వీడియో అయితే నిన్న అప్లోడ్ చేసాం. అందరూ ఒకసారి చెక్ చేసుకుని రివిజన్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోలో పాలిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వివేకపూర్వక జీవనం అనేది ఏ ప్రాథమిక హక్కులో భాగంగా భారత సుప్రీంకోర్టు పేర్కొంది? ఆన్సర్ జీవిత హక్కు. హాత్ సబ్సిడీ సమాంతరంగా పర్సనల్ లా వ్యవస్థపై సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్య ఏమిటి? ఆన్సర్ ఇది ధర్మ నిరపేక్షతకు వ్యతిరేకం. ఏ హక్కు అభ్యర్థికి అంగీకరించినప్పుడు మాన్యమస్ జారీ చేయబడుతుంది? ఆన్సర్ అధికార కర్తవ్యాలు నెరవేర్చకపోవడం. ప్రాథమిక విధుల విస్తరణకు 86వ రాజ్యాంగ సవరణ ఏ విధంగా తోడ్పడింది? ఆన్సర్ బాలల విద్యను విధిగా చేసింది. అభిప్రాయ స్వేచ్ఛను నియంత్రించే పరిమితులు రాజ్యాంగంలో ఏ పేరుతో పేర్కొన్నాయి? ఆన్సర్ న్యాయబద్ధ పరిమితులు. ఆర్టికల్ 21 కేవలం జీవించడానికి మాత్రమే కాకుండా ఆ జీవన గౌరవాన్ని కాపాడే విధంగా విస్తరించబడింది అని పేర్కొన్న ప్రఖ్యాత తీర్పు ఏది? ఆన్సర్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విమర్శ హక్కు కూడా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే అని సుప్రీంకోర్టు ఎటువంటి సందర్భంలో వ్యాఖ్యానించింది? ఆన్సర్ సెడిషన్ చట్టంపై విచారణలో. ప్రాథమిక విధులలో సైంటిఫిక్ టెంపర్ మానవతా విలువల పెంపు అనే ఆవశ్యకత ఏ రాజ్యాంగ సవరణతో చేర్చబడింది? ఆన్సర్ 42వ సవరణ. భారత రాజ్యాంగంలోని ఏ హక్కు నెగటివ్ రైట్గా పరిగణించబడుతుంది? అంటే ప్రభుత్వం జోక్యం చేయకుండా ఉండే హక్కు ఏది? ఆన్సర్ ధర్మ స్వాతంత్ర్య హక్కు. కేవలం హక్కులు ఉండటం కాదు, వాటిని సమర్థంగా వినియోగించే సామర్థ్యం అభివృద్ధి చేయడం కూడా పౌరుడి బాధ్యత. ఇది ఏ ప్రాథమిక విధికి సంబంధించిన వ్యాఖ్యానం? ఆన్సర్ రాజ్యాంగ గౌరవ. సమానత్వ హక్కులోని కాన్సెప్ట్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ ఏ కారణంగా తప్పించుకోవడానికి ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఆర్థిక రిజర్వేషన్లను సమర్థించడానికి. ప్రాథమిక విధులు అమలు చేయకపోతే శిక్షించాలి అనే ఆలోచనను ఏ చట్టం ఆధారంగా మొదటిసారిగా అమలు చేశారు? ఆన్సర్ విద్యా హక్కు చట్టం. సుప్రీంకోర్టు ప్రకారం ప్రాథమిక హక్కులను ఏ పరిస్థితుల్లో మాత్రమే పరిమితం చేయవచ్చు? ఆన్సర్ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో. రాజ్యాంగానికి విశ్వాసంగా ఉండటమే కాకుండా దాని ఆచరణలో పాల్గొనడం కూడా పౌరుడి విద్యమని
ఏ ప్రాథమిక విధిలో పేర్కొనబడింది? ఆన్సర్ రాజ్యాంగ గౌరవ. ఆర్టికల్ 32ను రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు పేర్కొన్నారు? ఆన్సర్ ఇది హక్కుల అమలు కోసం నేరుగా కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పిస్తుంది. సుప్రీంకోర్టు ప్రకారం ప్రైవసీ హక్కు అనేది ఏ ప్రాథమిక హక్కుల భాగంగా పరిగణించబడుతుంది? ఆన్సర్ జీవన హక్కు. కామన్వెల్త్ రాజ్యాన్ని అనుసరించిన భారత రాజ్యాంగం ఏ విధంగా ప్రత్యేకతను చూపిస్తుంది? ఆన్సర్ ప్రాథమిక విధులను చేర్చడం. ఆర్టికల్ 14 క్రింద సమానత్వ హక్కుకు మినహాయింపు ఇచ్చే శ్రేణులు ఏవి? ఆన్సర్ విదేశీ రాయబారులు. రాజకీయ స్వేచ్ఛ హక్కు లేని దేశాలను ఏ విధంగా గుర్తించవచ్చు? ఆన్సర్ ఆర్టికల్ 19 అమలు కానివి. రాజ్యాంగం ప్రకారం పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంలో ఏ విధమైన పరిమితులు పాటించాలి? ఆన్సర్ రాజ్యాంగం విధించిన న్యాయబద్ధ పరిమితులు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ న్యాయ సిద్ధాంతాన్ని బలపరుస్తాయి? ఆన్సర్ రూల్ ఆఫ్ లా. ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30లు ఏ సామాజిక హక్కులకు సంబంధించినవి? ఆన్సర్ సాంస్కృతిక మరియు విద్యా హక్కులు. ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మార్పులకు లోబడవు అని మొదట ప్రకటించింది? ఆన్సర్ గోలక్నాథ్ కేసు. రాజ్యాంగంలోని ఏ అధికరణంలో ప్రాథమిక విధులు ప్రస్తావించబడ్డాయి? ఆన్సర్ పార్ట్ 4A. పౌరుల సమాజ సేవ ఆవశ్యకతను గుర్తించి స్వచ్ఛందంగా విధులు నిర్వర్తించాలి. ఈ ఆలోచన ఏ భావనను ప్రతిబింబిస్తుంది? ఆన్సర్ సాంఘిక బాధ్యత. ఆర్టికల్ 15 క్రింద నిషేధిత వివక్ష అనగా ఏవి పర్మిట్ కావు, కానీ రిజర్వేషన్లు అనుమతించబడతాయి. దీనికి న్యాయ సంబంధిత పేరేంటి? ఆన్సర్ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. ఒకే కేసులో ప్రాథమిక హక్కు మరియు ప్రాథమిక విధి పరస్పరంగా ఢీకొన్న సందర్భాన్ని సూచించే తీర్పు ఏది? ఆన్సర్ బీచో ఎమాన్యుయల్ కేసు. ప్రాథమిక హక్కుల అమల్లో భాగంగా విడుదల లేకుండా నిర్బంధించడం ఏ హక్కు ఉల్లంఘనకు చెందుతుంది? ఆర్టికల్ 21. ఏ ప్రాథమిక విధి వ్యవస్థపై అవగాహన కలిగి ఉండి దాని పరిరక్షణలో పాల్గొనాలి అనే తాత్వికతను కలిగి ఉంది? ఆన్సర్ రాజ్యాంగ గౌరవం. ఏ హక్కు ఉల్లంఘనలో
కోర్టులు విధేయమైన న్యాయస్థానంగా మారి బాధితులకు నేరుగా పరిహారం ప్రకటించగలవు. ఆర్టికల్ 32 ఒకే రాజ్యాంగం రెండు పక్షాలు హక్కులు మరియు విధులు అనే సిద్ధాంతాన్ని ఏ తత్వవేత్త బలపరిచారు? ఆన్సర్ గ్రాన్విల్లే ఆస్టిన్. ప్రాథమిక విధుల అమలు లోపించిన పక్షంలో నేరపూరిత చర్యలు తీసుకోవచ్చు అని పేర్కొనబడిన ఏకైక చట్టం ఏది? ఆన్సర్ ఆర్టీఐ యాక్ట్ 2009. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫర్దర్గా వచ్చిన వీడియోస్లో మీకు ఏ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం జాగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.